ఒప్పో బ్రాండ్ నుంచి 2 కొత్త మొబైల్స్ లాంచ్ అయినాయి. ఇవొచ్చేసి రెనో 14 సిరీస్. ఒకటి రెనో 14, ఇంకోటొచ్చేసి రెనో 14 ప్రో. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాదాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఒప్పో రెనో 14 సిరీస్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్గా దీంట్లో డిజైన్ వచ్చేసి దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి గ్రీన్, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్. దీంట్లో వైట్ కలర్ అనేది చూడడానికి బాగుంది. బ్యాక్ సైడ్ మనకు డిజైన్ కలర్ కూడా చూడడానికి బాగుంది వైట్ కలర్. మిగతా మనకు గ్రీన్ కలర్ వచ్చేసి మనకు ప్లెయిన్ ఫినిషింగ్ వస్తుంది. మీకు ఒకవేళ డిజైన్ కొద్దిగా అట్రాక్టివ్ ఉండాలంటే వైట్ కలర్ తీసుకోండి. డిజైన్ మాత్రం మనకి బాగానే ఉంది. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే దీంట్లో మొత్తం మెటల్ ఫ్రేమ్ యూజ్ చేసినారు. దాంతోపాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ యూజ్ చేసినారు. దాంతోపాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. ఇది మనకు వాటర్లో పడిన వాటర్లో తడిచినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. కంప్లీట్ IP రేటింగ్ అని చెప్పొచ్చు. ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో మనకు మెటల్ ఫ్రేమ్ కానీ IP69 రేటింగ్, ఫ్రంట్ మనకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఓవరాల్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.59 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే చేసినారు. దీంట్లో మనకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చేసినారు. దీంట్లో డిస్ప్లే సైజ్ కూడా మనకు ఒక పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది. 6.59 ఇంచెస్ మాత్రమే. మీకు అంత పెద్దగా ఉండదు, అంత చిన్నగా ఉండదు. పర్ఫెక్ట్ ఒక మీడియం సైజ్ అనే ఉంటుంది డిస్ప్లే సైజు. అది కూడా మనకి ఇది ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ అయితే కాదు. మనకి ఫ్లాట్ డిస్ప్లేస్ అనేది కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు మూవీ చూసేటప్పుడు, గేమింగ్ ఆడేటప్పుడు ఫ్లాట్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50MP ఓఎస్ కెమెరాతో వస్తుంది. సెకండ్ మనకు 8MP అల్ట్రా వైడ్. థర్డ్ మనకు 50MP 3.5x టెలిఫోటో సెన్సార్ యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. దీంట్లో మెయిన్గా మనకు 50MP 3.5x టెలిఫోటో సెన్సార్ అనేది మనకు చాలా బాగుంటుంది. మెయిన్గా మీరు ఏదైనా పోర్ట్రేట్ మీద ఫోటో తీసేటప్పుడు మనకి మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు ఈ టెలిఫోటో సెన్సార్ ఉండడం వల్ల. సెల్ఫీ కెమెరా కూడా మనకు 50 మెగాపిక్సెల్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి డీసెంట్ కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డెమిసిటీ 8350 ప్రాసెసర్ కూడా ఒక మంచి డీసెంట్ ప్రాసెసరే. మీరు దీంట్లో మీడియం రేంజ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మరీ హెవీ గేమింగ్ అయితే అంత వర్క్ కాదు, కానీ మీరు మీడియం రేంజ్ గేమ్స్ అనేది ఆడుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి గేమ్స్ ఆడతానంటే ఇది బాగానే ఉంటుంది. మరి మీరు ఒకవేళ గేమింగ్ కోసమే మొబైల్ కొనాలనుకుంటే అంత సెట్ అయితే కాదు ఇది. ప్రజెంట్ మనకి ఇదే బడ్జెట్లో ఇంకా దీనికన్నా బెటర్ గేమింగ్ మొబైల్స్ ఉన్నాయి. ఇది అయితే మనకు గేమింగ్ మొబైల్ కాదు. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మనకు డీసెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు బాగానే ఉన్నాయి దీంట్లోన. దాంతోపాటు డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ వస్తాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది దీంట్లోన. ఇవే మనకు ఈ ఒప్పో రెనో 14 సంబంధించిన ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు బేస్ వేరియంట్ 8GB RAM ప్లస్ 256GB వచ్చేసి 38,000 రూపాయలు పెట్టారు. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టినారు. ఎందుకంటే మనకి రెనో సిరీస్ అంటేనే మెయిన్గా ఆఫ్లైన్ టార్గెట్ చేసి మొబైల్ లాంచ్ చేస్తారు. ఇది కూడా మనకు ప్రైస్ అనేది ఎక్కువగానే పెట్టినారు. రెనో 14 అనేది 38,000 రూపాయలు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి మనకు 3,500 రూపాయల దాకా కార్డ్ ఆఫర్ వస్తుంది. ఓవరాల్ మనకి ఈ మొబైల్ విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే 35,000 రూపాయల లోపల వస్తుంది. 35,000 రూపాయలు ఒక డీసెంట్ మొబైల్ ఇది. దీంట్లో మనకు బిల్డ్ క్వాలిటీ, ప్రాసెసర్, డిస్ప్లే అన్నీ కూడా మనకి బాగానే ఉన్నాయి. దాంతోపాటు దీంట్లో మనకు ఏఐ ఫీచర్స్ కూడా కొన్ని ఎక్కువగానే ఉంటాయి. ఓవరాల్ మీకు ఈ మొబైల్ కొనాలనుకుంటే 35,000 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే ఒక డీసెంట్ డీల్ అని చెప్పొచ్చు ఈ రెనో 14. లేదు మీకు సేమ్ ప్రైస్కి ఇంకా దీనికన్నా బెస్ట్ ఫీచర్స్ ఉండాలంటే రీసెంట్గానే వివో T4 అల్ట్రా కొత్త మొబైల్ లాంచ్ అయింది. దాంట్లో మనకి ఇంకా బెటర్ కెమెరా కానీ, ప్రాసెసరు, దాంట్లో డిస్ప్లే ఫీచర్స్ మాత్రం మనకి ఎక్కువగానే ఉన్నాయి. వివో T4 అల్ట్రా అది కూడా మనకు 38,000 రూపాయలకి వస్తుంది. మీరు ఒకవేళ రెనో 14 వద్దనుకుంటే వివో T4 అల్ట్రా తీసుకోండి. దాంట్లో ఫీచర్స్ మనకు బెటర్గానే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రెనో 14 ప్రో. ఇది మనకు ప్రో మోడల్. ఇది దీంట్లో ఫీచర్స్ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. దీంట్లో కూడా మనకు సేమ్ డిజైన్, సేమ్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. జస్ట్ మనకు బ్యాక్ సైడ్ కలర్ మాత్రం ఒకటి చేంజ్ అవుతుంది. దీంట్లో మనకు ఒకటి వైట్ కలర్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి టైటానియం గ్రే కలర్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో కూడా మనకు వైట్ కలర్ మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది. మీరు ఒకవేళ మంచి డిజైన్ కావాలనుకుంటే వైట్ కలర్ తీసుకోండి. దాంతోపాటు దీంట్లో మొత్తం మెటల్ ఫ్రేమ్ వస్తుంది, IP69 రేటింగ్, దాంతోపాటు ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొడక్షన్. దీంట్లో కూడా మనకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ రెండు కూడా మనకి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్
120 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. దీంట్లో కూడా మనకు HDR10+ సపోర్ట్ చేస్తుంది. మనకి రెనో 14కి 14 ప్రోకి డిస్ప్లే సైజ్ అనేది పెరుగుతుంది. ఇది మనకు 6.83 ఇంచెస్ వస్తుంది. డిస్ప్లే సైజ్ అనేది కొద్దిగా పెద్దగానే ఉంటుంది. మీకు రెనో 14లో 6.59 ఇంచెస్ మాత్రమే. ఇది డిస్ప్లే అనేది కొద్దిగా పెద్ద సైజ్ వస్తుంది రెనో 14 ప్రో. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే కూడా ఒక మంచి డిస్ప్లే అనేది చేసినారు. ఇది కూడా మనకు ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఈ 3 కెమెరాలు కూడా మనకు 50 మెగాపిక్సెల్ యూజ్ చేసినారు. మెయిన్ కెమెరా 50 MP వస్తుంది. సెకండ్ మనకు 50 MP అల్ట్రా వైడ్. థర్డ్ మనకు 50 MP 3.5x టెలిఫోటో సెన్సార్ యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ కూడా మనకి బాగానే ఉంది. మెయిన్గా రెనో 14కి ప్రోకి డిఫరెన్స్ వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా అనేది చేంజ్ అవుతుంది. దాంట్లో మనకి 8 MP వస్తుంది. దీంట్లో 50 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. మనకు మెయిన్ కెమెరా టెలిఫోటో లెన్స్ కూడా సేమ్గానే ఉన్నాయి రెండు మొబైల్స్లోన. ఇది కూడా మనకు ఒక మంచి కెమెరా మొబైలే. దీంట్లో కూడా మనకు టెలిఫోటో సెన్స్ ద్వారా మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ వస్తుంది. దాంతోపాటు ఏ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ కూడా మనకు ఒక డీసెంట్ కెమెరాస్ యూజ్ చేసినారు ఈ రెనో 14 ప్రోలోన. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్. మనకి రెనో 14కి 14 ప్రోకి అంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. పర్ఫార్మెన్స్ మనకు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. ఎందుకంటే జస్ట్ మనకు ఒక 10% మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ రెనో 14 ప్రోలోన. ఇది కూడా ఒక డీసెంట్ ప్రాసెసరే. దీంట్లో కూడా మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలంటే ఇది కూడా అంత సపోర్ట్ చేయదు. మనకి ఇంకా ఇదే బడ్జెట్లో ఇంకా దీనికన్నా గేమింగ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మనకు గేమింగ్ మొబైల్ అయితే కాదు. పర్ఫార్మెన్స్ డైలీ యూస్గా అయితే మనకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 6200 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకి రెనో 14తో కంపేర్ చేస్తే 200 mAh అనేది బ్యాటరీ బ్యాకప్ పెంచినారు ఈ రెనో 14 ప్రోలోన. దాంతోపాటు డ్యూయల్ స్టూడియో స్పీకర్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇవే మనకు ఈ రెనో 14 ప్రోలో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 12GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 50,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ మాత్రం మనకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు ఈ రెనో 14 ప్రో. మనకి ఇంకా రెనో 14 కొద్దిగా బెటరే. అది ఇంకా మనకు బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా మనకు బాగానే ఉంది దీంతో కంపేర్ చేస్తే. ఇది మాత్రం 50,000 రూపాయలకి అంత వర్త్ అయితే కాదు ఈ రెనో 14 ప్రో. మీరు ఒకవేళ రెనో 14 సిరీస్లోనే ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే రెనో 14 అనేది ట్రై చేయండి. అది ఇంకా కొద్దిగా బెటర్ అనుకోవచ్చు. ప్రైస్ ఎక్కువ ఉన్నా కొద్దిగా బెటరే ఈ రెనో 14 ప్రోతో కంపేర్ చేస్తే. ఇది మాత్రం స్కిప్ చేయండి ఈ రెనో 14 ప్రో వచ్చేసి. ఇప్పుడు మనకి 50,000 రూపాయల్లో దీనికన్నా బెస్ట్ మొబైల్ ఏదైనా ఉందంటే ఐక్యూ నుంచి ఐక్యూ 12 కానీ ఐక్యూ 13 ఇవి రెండు కూడా మనకు 55,000 రూపాయలు లోపలే వస్తాయి. మీరు ఒకవేళ ఈ 50,000 రూపాయల్లో మంచి గేమింగ్ ఉండాలా, డిస్ప్లే కెమెరాస్ ఉండాలంటే ఈ ఐక్యూ 12 కానీ ఐక్యూ 13 కానీ ట్రై చేయండి. ఇవి రెండు కూడా ప్రెసెంట్ ఒక మంచి డీల్స్ అని చెప్పొచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.